చాలా మంది అనారోగ్యాలు కారణం అవడానికి కారణం, అనారోగ్యం పడడానికి కారణం వాళ్ళే. ఒక చిన్న జబ్బు, ఇప్పుడు ఎగ్జాంపుల్ కనుక ఎగ్జాంపుల్కి చెప్తాను. ముక్కు ఒక్కరవాట నవనమంటే చాలు నాకు జలుబు వచ్చేటట్టు ఉన్నది. క్రియేటర్ ఎవరండి? సృష్టికర్తలు ఎవరు? మీరే సృష్టిస్తున్నారు దాన్నే. ఆ ఊరికేదో దొరదెచ్చిందండి, ఆడ నమనమ్మనింది, జలుబు పట్టి అమ్మా నాకు జలుబు అయ్యేటట్టు ఉన్నది కదమ్మా అంటే స్టార్ట్ అయిపోయింది. నువ్వు పిలిచేసినావు దాన్ని, రామ్మ చిలకమ్మ అని పిలిచినావు, జలుబు స్టార్ట్ అయిపోతుంది. అది ఒకటి. కొంతమంది ఏదో ఒక కాలు నొప్పో, లేక ఒక జ్వరమో, లేక ఏదో ఒక నొప్పితో పడుకొని ఉంటారు. ఎనీ టైం దాన్ని ఆలోచిస్తారు, వేరే దాని గురించి. నాకు జ్వరమే, నాకు కాళ్ళు నొప్పిలే, అయ్యో అయ్యో అమ్మా అమ్మా. మళ్ళీ చాలా దానికి మూలుగులు కూడా వస్తాయి, మళ్ళీ బయట ముక్కులు మూలుగులు కూడా వస్తాయి. అంటే దాని గురించి చెప్తా ఉంటారు, ట్రైనింగ్ అవుతా ఉండాలి. గమ్మని ఉంటారు. ఏదైనా నూకలు గంజని తాగుతూ, బ్లడ్ అనేది పాలు అని తాగుతా, అయ్యో నీకేమా నాకు జ్వరం ఎక్కువైపోతున్నదా అమ్మా అబ్బా. నువ్వు వస్తున్నది మీకు, వాళ్ళ బాధలు ఇట్లా ఉన్నాయి అంటే వాళ్ళే తెలియజేస్తున్నారు, చెప్తున్నారండి. అంటే పెంచుకుంటున్నారు దాన్ని అని చెప్తున్నాను. ఉన్నది ఒక రవే, దాన్ని పెంచుకుంటున్నారు. దాన్ని పదే 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 ఆలోచించిన వలన ఆలోచన శక్తి పెరుగుతుంది, దానికి బలం ఎక్కువ చేకూరబడుతుంది. అంటే ఆ జ్వరం ఇంకా పెరుగుతుంది అని చెప్తున్నాను. ఏ కాలు నొప్పి అయినా, కాలు ఇరిగినా కానీ, జ్వరమో లేక ఏదో ఒళ్ళు నొప్పో, తలకాయ నొప్పో, నీకు ఏదో ఒక అవస్థ పడి గుండె నొప్పో, లేక ఊపిరితిత్తులో కిడ్నీ ప్రాబ్లం ఏదో ఉంటే పదే పదే ఆలోచన దాని మీద పెడుతున్నారు. దాని మీద పెట్టడం వల్ల మీకు ఇంకా పెరుగుతూనే ఉంటుంది.